స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉషని మనం ఇప్పుడు మాత్రం ఉష అందరికీ అవసరమైంది. పొద్దున్న లేచిన నుంచి నువ్వైనా నేనైనా అందరం పరిగెట్టేది కేవలం డబ్బు కోసమే. ఈ నవరాత్రుల్లో అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నానంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ నువ్వు ఖచ్చితంగా చెప్తావు. ఒక ఆధ్యాత్మికంగా ఈ రోజు వైబింగ్ అదే ఉంది కాబట్టి లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు అలంకారాలు నవరాత్రుల్లో మనకు రోజు ప్రతి లక్ష్మీదేవి, సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్య అంటే లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా పక్కన ఉంటున్నారు. ఆ లక్ష్మీదేవి అందరినీ భరించాలి. అప్పులలో ఎవరన్నా బాధపడుతూ ఉన్నా, తర్వాత రాని డబ్బులు రాకపోతూ ఉన్నా, ఎంత సంపాదించినా మిగలకున్నా, సో ఇలా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సో ఇక్కడ నేను ఒకటి చెప్తా రాదా, నాకు డబ్బు అనేది ధనం, ఓకే, అది ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి అనేది ఎప్పుడు చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, చాలా మంది నీకు సొల్యూషన్ చెప్పాలి, ఇది చేసుకొని వచ్చేస్తా, చేయండి వస్తుంది మంత్రాలు. నో, నీ కర్మానుసారం నీ కర్మ నీకు ఏదైనా నేర్పిస్తుంది అనుకో, దాన్ని నేర్చుకోవాలి ముందు. అండ్ దాన్ని నువ్వు రియలైజ్ అయినప్పుడు నీ ఎనర్జీ సెట్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి ఎప్పుడైతే నీ ఫ్రీక్వెన్సీ ఆ ధనార్జనకి, లేకపోతే వెన్ యూఆర్ వైబ్రేటింగ్ విత్ దాట్ మెంటల్ ఫ్రీక్వెన్సీ, ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. ఇది చాలా స్టూపిడ్గా అనిపించవచ్చు. నాకే నిన్న అకౌంట్లో 2 రూపాయలు ఉన్నాయి. నేను ఏదో ఒక సైట్ కొన్నాను, 2200 ఉంటే ఆ 2, కెన్ యూ బిలీవ్, ఆ 2227 రూపాయల్లో 25 రూపాయలే ఉన్నాయి అకౌంట్లో, 2 రూపాయలు లేవు ఆ వెబ్సైట్ కొనడానికి. 2 రూపాయలు లేవు, 2 రూపాయలు లేవు. ఒక అకౌంట్ లో ఉంటే ఆ అకౌంట్ లోంచి 5 రూపీస్ 60 పైసా ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసి వెబ్సైట్ కొన్నా. ఐ ఎండెడ్ అప్ విత్ హ్యావింగ్ 2 రూపీస్ ఓన్లీ నా అకౌంట్ లో. సో ఇది నాకు చాలా బ్యూటిఫుల్ డేస్. లాస్ట్ 8 months, ఇంకొక 1 month లో ఒక మనిషి పుట్టుక కానీ నేను నేర్చుకోవాలి చాలా. నా దగ్గర డబ్బులున్నన్ని రోజులు రాదా, నేను ఎప్పుడు ఇలా ఇంటర్వ్యూలు చేయాల, ఎప్పుడు ఇంత కష్టపడలా. నెలకి నాకు కూర్చొని తింటే ఒక 30,000 వడ్డీ వచ్చేలాగా మా నాన్నగారు సెట్ చేశారు పోయిన సంవత్సరం వరకు. సో ఏ రోజు నేను ఇంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ధ్యానం కానీ, స్పిరిచువాలిటీ కానీ, లేకపోతే భక్తి కానీ కడుపు నిండిన వాడికే యూజువల్గా పాతకాలంలో చెప్పాలంటే. ఏమీ లేనివాడు భగవంతుడు కాదురా ధనార్జన మీద ఫోకస్ అంటారు. అండ్ ఏమీ లేనప్పుడు కూడా భగవంతుడు నేను పూజలు చేస్తున్నానా లేదా చెక్ చేస్తున్నాడు. సో ధనం కావాలా నీకు, కుక్కని కొట్టినా వస్తే ఇవాళ రేపు ధనమే కావాలంటే, బట్ ధార్మికంగా ఉంటున్నావా, నువ్వు ఉంటున్నావా, నీ సంపాదన అలా ఉందా కూడా చూసుకోవాలి. ఇది ఎవరు చెప్పరు నీకు, ఈ మంత్రం చేసుకోండి, ఈ జపం చేసుకోండి. సో నేను ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు. దీనికి నేను డిస్టింక్షన్ చాలా డీప్గా చెప్తాను. నన్ను కూడా ఒక పెద్ద ఆస్ట్రాలజరు, బాగా ట్రెండింగ్ ఆస్ట్రాలజరు, మేడం మీకు ఇన్ని విద్యలు తెలుసు, మీరు ఇంత ఎబిలిటీ ఉంది అంటే, వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు కదా, అసలు ఇవన్నీ మీరు క్లాసులు చెప్తే అసలు మీరు ఇలాగా 1000 రూపాయల కోసం 2000 కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటే, ఈ జ్ఞానం ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇంత ఉందని తెలుసు, లేకపోతే నేను ఎప్పుడు దీన్ని భూస్థాపితం చేస్తే ఎప్పుడు చెప్పలా. ఎప్పుడైనా ధనార్జన ధర్మబద్ధంగా నా జ్ఞానాన్ని, నా ఎబిలిటీని, నాకున్న సిద్ధుల్ని శక్తుల్ని అమ్ముకుంటే ఈ పాటికి కోటీశ్వరాలు అయ్యేదన్న జాతకంలో కూడా ఉంది, గురువుని అవుతానని. నేను అసలు ఎప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేయలేదు కూడా, నువ్వు చూసావు. నేను ఒక్క మాట చెప్తా, నేను ఇప్పుడు మంత్రం చెప్తాను ఎనీవే, నీకు ఎట్లా వస్తాయి డబ్బులు, ఎలా వస్తాయి, అది చేసి డబ్బులు సంపాదించాననుకో, భగవంతుడి యొక్క కృప నా మీద తగ్గిపోద్ది, అమ్మవారి యొక్క దయ తగ్గిపోద్ది నా మీద. ధర్మబద్ధంగా, ధార్మికంగా, నా వృత్తిరీత్యా నేను ఎలా సంపాదించుకోవాలో అలా కష్టపడి సంపాదించుకున్నాను. అడ్వకేసీ చేస్తున్నాను, కౌన్సిలింగ్ చేస్తున్నాను, దానికి డబ్బులు దండిగా అడుగుతున్నా. లేకపోతే నేను ఇంకేదైనా పని చేసిన బ్రాండ్ ఇమేజ్ కన్సల్టింగ్ చేసినా డబ్బులు అడిగి నా ఛార్జ్ ఇదండి, ఇలా 1500 అండి, లేకపోతే 2000 అండి, 3000 అండి అని తీసుకుంటానే. అంతేకాని ఇప్పుడు నువ్వు చూస్తే నా గ్రోత్ కన్నా సక్సెస్ కానీ ఎలా ఉంది, భగవంతుడు నుంచి ధనం కాదు ఇచ్చేది, సిరి సంపద. గుర్తుపెట్టుకో ఈ వర్డ్స్, సిరి సంపద. ఈ రెండిటి కోసం నేను పాకులాడుతా, ధనం కోసం కాదు. ఎప్పుడైనా నువ్వు చూసావు కదా, ధనం కోసం నేను ఎప్పుడూ పాకులాడను. అండ్ మనుషుల్ని పోగొట్టుకోను, విలువలు పోగొట్టుకోను. ధనార్జనలో జనాలు చేసేది ఇవి అన్ని, మనుషుల్ని పోగొట్టుకుంటున్నారు, విలువలకి పోగొట్టుకుంటున్నారు. రేపొద్దున్న ధనం వచ్చిన తర్వాత ఈగో పెరిగిపోతుంది. ఇప్పుడు నేను చాలా ట్రెండ్ అవుతున్నాను. ఎగ్జాంపుల్, నా పాత ఫ్రెండ్స్ ఇందాక ఫోన్ చేశాడు, ఎలా మాట్లాడాను నేను,
ఎంత ఎదిగినా ధనం వచ్చిన తర్వాత ఇగో వస్తుంది. ఇవన్నీ నువ్వు కట్ చేయలేదనుకో లక్ష్మీదేవి ఇలా వెళ్ళిపోద్ది తెలుసా. లక్ష్మి అంటే ఏమనుకున్నావు, అంత ఈజీగా ఆవిడ్ని కూర్చొని కొలువు ఉండమని చెప్పే అంత హక్కు ధైర్యం నీకు ఉండాలా, అంత దమ్ముండాలా. ఆవిడొచ్చింది అంటే వస్తుంది. నడమంత్రపు సిరి అంటారు. ఇప్పుడు అంతెందుకు, ఒక అబ్బాయి నన్ను కొట్టాడని చెప్పానా, ఆ అబ్బాయికి నా ఎనర్జీ వల్ల చాలా ధనం వచ్చింది, నాకు ఆ దరిద్రం వచ్చింది. బట్ నేను కార్డ్ కటింగ్ చేస్తా కదా, కర్మ కటింగ్ కదా. సో నా సక్సెస్ కావాలంటే వాడికి కొంచెం ఇచ్చేసా, పోస్ట్ పోన్ చేసినా రేపు పొద్దున్న కోటాను కోట్లు వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు ముందుకెళ్తున్నారో వాళ్ళ ఈగో నన్ను కొట్టడం, ఇంకేముంది అసలు నాకు 100 కోట్లు వచ్చేస్తున్నాయి, 1000 కోట్లు వచ్చేస్తున్నాయి అని ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం, నన్ను తీసి పక్కన పెట్టేయడం, ఇవన్నీ చేసినప్పుడు ఏం చేసింది, యూనివర్స్ పట్టేసుకుంది వాడిని. కర్మలు వచ్చి పట్టేసుకొని వాడికి వచ్చే పాసిబిలిటీస్ అన్నీ పోయినాయి. నా ఎనర్జీ నాకు వచ్చేసింది. మనం అబ్బాయిని జడ్జి చేయలే, డబ్బులు లేవని వదిలేదు, నా ఎబిలిటీని తగ్గించుకోలేదు. ఏం చేసా, స్లోగా నేను విత్డ్రా అయిపోయా. ఇది ఇంకో ఎపిసోడ్ చేద్దాం. మన ఇండివిజువాలిటీని చంపుకొని ప్రేమ అనే ముసుగులో మనం పక్కన వాళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళు తిట్లు తింటూ కొట్టడం పడుతూ మనదంతా ఆడవాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో ఇది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. టు కంక్లూడ్ ఏంటంటే, సిరి సంపద కావాలంటే రాధా ధార్మికంగా మనం కష్టపడి, ఇవన్నీ కూడా నా సాధన వల్లే వచ్చాయి, నాకేం గాలి నుంచి రాలా, నేను కష్టపడిందే. కానీ ఎప్పుడు నేను భగవంతుడిని కానీ, నా సాధనని కానీ, నా శక్తుల్ని కానీ, నా పవర్ని కానీ ఎవరికి చూపించలేదు, చూపించను, అమ్ముకోను, మనుషులకి అస్సలు చెప్పను. అంటిల్ అన్లెస్ పాతకాలం గురువులాగా అనమాట. ఎందుకంటే నేను తీసుకుంది కూడా వాళ్ళ దగ్గర నుంచి. మహావతార్ బాబాజీ 11 శిష్యుల నుంచి నేను సాధన నేర్చుకున్నా. రోడ్డు మీద 11 రోజులు అరుణాచలంలో అడుక్కొని తిన్నా, నా ఈగోని కట్ చేయడానికి. అడుక్కు తిన్న డబ్బులతోనే ఆ రోజు తినాలి. నా ఈగో అంత కట్ చేసి 11 రోజులు భిక్షాటన చేయాలి. రోడ్డు మీద కూర్చొని అడుక్కొని, లిటరల్ గా నేను చెప్తున్నా 2012లో. లేకపోతే నాకున్న ఎబిలిటీకి టాలెంట్ కి నాకు ఎంత ఈగో ఉంటది చెప్పు. ఖచ్చితంగా. ఎక్కడ నేను ఎప్పుడన్నా నీకు ఈగో ప్రదర్శించానా? సో సిరి సంపద, దరిద్రం 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 ఇస్తూనే ఉంటుంది ప్రకృతి. ఎప్పుడైతే నువ్వు అన్నిటికి ఒగ్గి, ఎక్కడ నువ్వు తొణక్కుండా, తప్పు చేయకుండా ధర్మాన్ని కర్మాన్ని పాటిస్తావో, కోడితే బూరెల బుట్టలో పడతావు. అది మనకి ప్రకృతి ఇవ్వాలి, పంచభూతాలు ఇవ్వాలి. వాచ్ చేస్తా ఉంటే నేను. సో ధనం వెనకాల పడకండి, సిరి సంపద గూగుల్ చేయండి, వాటికి డిఫరెన్స్ తెలుస్తుంది. సిరి నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ మనీ, సిరి ఆల్సో ఇంక్లూడ్స్ మనకి పాతకాలంలో గోల్డ్, నవరత్నాలు, అంటే ఒక భాండాగారం, ఒక ఖజానా ఉంటుంది మన దగ్గర. ఓకే, సో సంపద అంటే అప్పుడు కాలంలో, సో దర్స్ అ డిఫరెన్సియేషన్, ఇంకో వీడియో చేద్దాం. బట్ ధనం కాదు కావాల్సింది. సో మీకు సొల్యూషన్ ఏంటంటే, లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అని చెప్పి. ధనార్జన కోసం ఈ మంత్రం చేసుకుంటే చక్కగా డబ్బులు. ఒక్కసారి ఆ మంత్రం, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చూపించాలి? ఇది కూడా నాకు ఒక గురువు గారు చెప్పారు. సో ఆ మంత్రం చేస్తే డబ్బులు వస్తాయని. నాకు 2 రోజులు చేశాను. ఒక క్లయింట్ 9,000 వేశారు. అదే అరగంట చేశాను నేను. ఒక్క క్లయింట్ 9,000 వేశారు 1 hour కన్సల్టేషన్ కి. సో యాక్చువల్ గా ఇలా 108 సార్లు అలా కాదు రాధా, అమ్మవారితో లయమై అమ్మవారు మనకి కనిపిస్తూ కళ్ళు మూసుకొని ఒక 1/2 hour 1 hour చేసుకోండి. అదండి సొల్యూషన్. సో ఇలాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉషాని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉషా.